సూపర్ హిట్ మూవీస్. రాజకుమారుడు 1999 రిలీజ్. హీరోయిన్ ప్రీతి జింతా, దర్శకుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత సి అశ్విని దత్. ఫలితం సూపర్ హిట్ మూవీ. నెక్స్ట్ మురారి. 2001లో రిలీజ్ అయింది. హీరోయిన్ సోనాలి బింద్రే, దర్శకుడు కృష్ణవంశీ, నిర్మాతలు ఎన్ దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు. బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 30 కోట్లు. సూపర్ హిట్ మూవీ. టక్కరి దొంగ 2002లో రిలీజ్ అయింది. హీరోయిన్ లిసారాయ్, బిపాసా బసు, దర్శకుడు జయంత్, నిర్మాత జయంత్ సి పరంజీ. ఫలితం హిట్. ఒక్కడు సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. 2003లో రిలీజ్ అయింది. హీరోయిన్ భూమిక చావ్లా, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత ఎంఎస్ రాజు. బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 39 కోట్ల పైనే. రేటింగ్ 8.2. ఇండస్ట్రియల్ హిట్. అతడు 2005లో రిలీజ్ అయింది. హీరోయిన్ త్రిషా కృష్ణన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత డి కిషోర్. బడ్జెట్ 16 కోట్లు, కలెక్షన్ 30 కోట్ల పైనే. రేటింగ్ 8.2. బ్లాక్ బస్టర్ మూవీ. నెక్స్ట్ పోకిరి 2006లో రిలీజ్ అయింది. హీరోయిన్ ఇలియానా, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాతలు మంజులా ఘట్టంనేని అండ్ పూరి జగన్నాథ్. బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ 66 కోట్ల పైనే. రేటింగ్ 8.0. ఇండస్ట్రియల్ హిట్. దూకుడు 2011లో రిలీజ్ అయింది. హీరోయిన్ సమంత ఋతుప్రభు, దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు రామ్ అచ్చంట, గోపిచంద్ అచ్చంట. బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 89 కోట్లు. 7.4 రేటింగ్. బ్లాక్ బస్టర్. బిజినెస్ మ్యాన్ 2012లో రిలీజ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఆర్ఆర్ వెంకట్. బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 80 కోట్ల పైనే. రేటింగ్ 7.1. అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. నెక్స్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దీనిలో ప్రత్యేకమైన పాత్రలో నటించారు హీరోయిన్లు అంజలి అండ్ సమంత. 2013లో రిలీజ్ అయింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత దిల్ రాజ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ మూవీ. శ్రీమంతుడు 2015లో రిలీజ్ అయింది. హీరోయిన్ శృతి హాసన్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఎర్రనేని, వై రవిశంకర్. బడ్జెట్ 60 నుంచి 70 కోట్లు, కలెక్షన్ 144 కోట్ల పైనే. రేటింగ్ 7.5. బ్లాక్ బస్టర్ మూవీ. భరత్ అనే నేను 2018లో రిలీజ్ అయింది. హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత డివివి దానయ్య. బడ్జెట్ 65 కోట్లు, కలెక్షన్ 225 కోట్లు. రేటింగ్ 7.4. బ్లాక్ బస్టర్ మూవీ. మహర్షి 2019లో రిలీజ్ అయింది. హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్. బడ్జెట్ 100 కోట్లు, కలెక్షన్ 175 కోట్లు. 7.1 రేటింగ్. అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. సరిలేరు నీకెవ్వరు 2020లో రిలీజ్ అయింది. హీరోయిన్ రష్మిక మందన, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు అనిల్ సుంకర అండ్ మహేష్ బాబు. బడ్జెట్ 75 కోట్లు, కలెక్షన్ 260 కోట్ల పైనే. రేటింగ్ 5.8. మూవీ ది బ్లాక్ బస్టర్. మహేష్ బాబు మూవీలో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఏ హీరో గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో